షిరిడి సాయిబాబా, అక్కల్కోట స్వామి, రమణ మహర్షి లాంటి మహానుభావులు ఎవ్వరినీ నా శిష్యుడు అని భావించరు. అందరినీ ఆత్మగా, దైవ స్వరూపంగా చూస్తారు. ఉదాహరణలు: సాయిబాబా అందరినీ సోదరా అని పిలిచేవారు. రమణ మహర్షి ప్రతి జీవిని వారు అని గౌరవంగా పిలిచేవారు. అందుకే వారు మంత్రాలు ఇవ్వడం, శిష్యులని కూడగట్టడం చేయరు. సద్గురువు దొరికితే నిష్ఠ, సబూరి, గురువుని ప్రేమతో ధ్యానం చేసి సేవించాలి. నిష్ఠ, సబూరి ఉండాలి. అప్పుడు గురు కృపతోనే మనకు జ్ఞానం వస్తుంది. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ ఇలా అనుకున్నాడు: సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాణ్ణి చేస్తాడంటారు, కానీ సాయి నన్ను ఇంకా అలా చేయలేదు. అప్పుడు సాయిబాబా నవ్వుతూ ఇలా అన్నారు: ఇతడు నా స్థానాన్ని తీసుకోవాలని చూస్తున్నాడు. మరొకసారి అతను అడిగాడు: బాబా, నా సేవ పూర్తయిందని ఎలా తెలుసుకుంటాను అని. అప్పుడు బాబా చెప్పారు: నీవు కూడా అన్ని బంధాలు వదిలి భిక్షువులా జీవించగలిగితేనే. అంటే గురువులాగా జీవించడం చాలా కష్టం. ఈ కథలో 2 విధాలైన భక్తి చెప్పబడింది. మార్జాల కిశోర న్యాయం: పిల్లి పిల్లలాగా గురువు శిష్యుణ్ణి పూర్తిగా కాపాడుతాడు. మర్కట కిశోర న్యాయం: కోతి పిల్లలాగా శిష్యుడు గురువును గట్టిగా పట్టుకోవాలి. అంటే గురువు కృప ప్లస్ శిష్యుడి భక్తి రెండూ అవసరం. బాబా ఇలా చెప్పారు: నిజమైన ఫకీరు చాలా అరుదు. అంటే అహంకారం ఉంటే మనకు చాలా తెలుసు అనిపిస్తే అప్పుడు సద్గురువును గుర్తించలేము. ఈ భాగం చివరిలో ఒక ఉదాహరణ మొదలవుతుంది. నానా చందోర్కర్ అనే భక్తుడు భగవద్గీత బాగా చదివినవాడు. ఒకసారి అతను గీత శ్లోకం చదువుతుంటే సాయిబాబా అతన్ని అర్థం చెప్పమన్నారు. ఆ తర్వాత బాబా అతనికి ఒక గొప్ప పాఠం నేర్పుతారు. నిజమైన సద్గురువు చాలా అరుదు. గురువును నిష్ఠ, సబూరితో సేవించాలి. అహంకారం ఉంటే జ్ఞానం రాదు. ఒకసారి నానా చందోర్కర్ భగవద్గీత చదువుతూ ఉండేవాడు. అతను గీతలో చాలా పండితుడు అని అందరూ గౌరవించేవారు. ఒకరోజు అతను 4వ అధ్యాయం 34వ శ్లోకం చదువుతున్నాడు. ఆ శ్లోకం: తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం తత్వదర్శినః. అప్పుడు షిరిడి సాయిబాబా అతన్ని పిలిచి ఆ శ్లోకం చదివి అర్థం చెప్పు అన్నారు. అప్పుడు నాన్న గురువులకు సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేసి ప్రశ్నిస్తే బ్రహ్మజ్ఞానులు మనకు జ్ఞానం ఉపదేశిస్తారు అన్నారు. అప్పుడు సాయిబాబా: నమస్కారం అంటే పాత కదా, మరి ప్రణిపాత అని ఎందుకు చెప్పారు? ప్రశ్న అంటే ప్రశ్న కదా, మరి పరిప్రశ్న అని ఎందుకు చెప్పారు అన్నారు. అప్పుడు నాన్న: నాకు తెలిసిన అర్థం అంతే బాబా అన్నారు. అప్పుడు సాయిబాబా: సేవ అంటే ఏమిటి అన్నారు. నాన్న: మేము ఎప్పుడు చేస్తున్నదే సేవ. సాయిబాబా: జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా పెట్టవచ్చా? నాన్న: అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది, కానీ భాష్యాలలో అలా చెప్పలేదు అని. సాయిబాబా: అయితేనేమి, మంచి అర్థం వస్తే అలా కూడా చదవచ్చు కదా. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అప్పుడు నాన్న సమాధానం చెప్పలేకపోయాడు. అతని విద్య గర్వం తగ్గిపోయింది. అప్పుడు సాయిబాబా శ్లోకాన్ని ఇలా వివరించారు: ప్రణిపాతం అనగా గురువులకు నమస్కారం మాత్రమే కాదు, పూర్తిగా ఆత్మ సమర్పణ చేయడం. అంటే అహంకారం వదిలేయడం, పూర్తిగా గురువుకు లొంగిపోవడం. సేవ అంటే పని చేయడం కాదు, ఇలా భావించడం: నా శరీరం గురుసేవకి ఉంది, దానిపై నాకు హక్కు లేదు. అలా చేసే సేవే నిజమైన సేవ అని. ప్రశ్నలు అడగడం. పరిప్రశ్న అంటే ప్రశ్నలు అడగడం అంటే వాదించడం కాదు, పరీక్షించడం కాదు. మోక్షం పొందాలని నిజమైన కోరికతో అడిగే ప్రశ్న. జ్ఞానం ఎలా వస్తుంది? సాయిబాబాకు ఉదాహరణ చెప్పారు. కాలిలో ముళ్ళు గుచ్చితే ఇంకో ముళ్ళుతో దాన్ని తీస్తారు. అలాగే గురువు తన బోధతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునితో ఉన్న అసలు జ్ఞానం బయటపడుతుంది. మరో ఉదాహరణ: పాత్రకు మసి పట్టితే మట్టితో రుద్ది శుభ్రం చేస్తారు. అలాగే గురువు తన బోధతో శిష్యుని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. సాయిబాబా చెప్పారు: నిజమైన గురువు శిష్యుని దేవుడి రూపంగా చూస్తాడు, నిజమైన శిష్యుడు గురువుని దేవుడిగా చూస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు జ్ఞానులను సేవించమని చెప్పాడు. ఈ సంఘటనతో నానా చందోర్కర్ యొక్క విద్య గర్వం పోయింది. నిజమైన జ్ఞానం గురు కృపతోనే వస్తుందని అతనికి అర్థమైంది. ఈ కథ యొక్క ప్రధాన బోధ: గురువులకు కేవలం నమస్కారం సరిపోదు,
పూర్తి సమర్పణ అవసరం. నిజమైన సేవ చేయాలి. నిజమైన ప్రశ్న అడగాలి. గురువు అజ్ఞానం తొలగిస్తాడు. ఒకసారి నానా చందోర్కర్ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదువుతున్నాడు. అప్పుడు షిరిడీ సాయిబాబా అతనిని ఆ శ్లోకం అర్థం చెప్పమన్నారు. నానా తనకు తెలిసిన అర్థం చెప్పాడు. కానీ బాబా మరికొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అతనికి సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు అతని విద్యపై ఉన్న గర్వం తగ్గిపోయింది. ఇదే ఇందాక సంఘటన. అప్పుడే బాబా శ్లోకం నిజమైన అర్థాన్ని వివరించారు. బాబా చెప్పారు, గురువులకు కేవలం నమస్కారం చేయడం సరిపోదు, పూర్తిగా ఆత్మను గురువుకు సమర్పించుకోవాలి అని చెప్పారు. గురు అనే పదానికి కూడా ఒక గొప్ప అర్థం ఉంది. గు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే దాన్ని తొలగించేవాడు, అంటే అజ్ఞాన చీకటిని తొలగించే వెలుగే గురువు. అందుకే మహర్షులు, వేద ఋషులు, అలాగే శ్రీకృష్ణుడు వంటి మహాత్ములు అందరూ గురువునే సేవించాలన్నారు. అదే మార్గం మనిషికి నిజమైన జ్ఞానానికి, చివరకు ముక్తిని తీసుకువెళ్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది సాధువులు ఉంటారు. కానీ వారిలో ఎవరు నిజమైన బ్రహ్మజ్ఞానులు, ఎవరు కాదో సాధారణ మనిషికి తెలుసుకోవడం చాలా కష్టం. మనమే నిర్ణయించుకుంటే తప్పు అయ్యే అవకాశం ఉంది. అందుకే నిజమైన మార్గం ఏమిటో సాయిబాబా ఒక సంఘటన ద్వారా చెప్పారు. ఒకసారి కుసాబావు అనే టీచరు ఒక సాధువుని ఆశ్రయించాడు. ఆ సాధువు అతనికి ఒక మంత్రం నేర్పాడు. ఆ మంత్రం వల్ల అతను కోరుకున్నప్పుడు పండ్లు, మిఠాయిలు లాంటి వస్తువులు అద్భుతంగా అతని చేతిలో ప్రత్యక్షం అవుతుండేవి. ఈ విషయం చూసి చాలామంది అతని దగ్గరకు చేరి ఆశ్చర్యపోయేవారు. కానీ కొందరు అతనిని విమర్శించేవారు. అప్పుడు వారిని శిక్షించడానికి శక్తి ఇచ్చే మంత్రాలు కూడా నేర్పమని కుసాబావు ఆ సాధువుని కోరసాగాడు. ఆ సాధువు అతని మనసు మారాలని భావించి ఇకపై షిరిడీ సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. తర్వాత 1909లో కుసాబావు షిరిడీకి వచ్చాడు. కానీ సాయిబాబా అతనిని వెంటనే మసీదులోకి రానివ్వలేదు. అతను పొందిన ఆ మంత్రశక్తులను ముందుగా గోదావరి నదిలో విడిచిపెట్టాలని బాబా చెప్పారు. ఎందుకంటే ఆ శక్తులతో అతను వేరే చోట్ల నుండి వస్తువులను తెప్పిస్తున్నాడు. అవి నిజానికి దొంగస్తుల్లాంటివి అని బాబా చెప్పారు. అటువంటి శక్తులు మనస్సులో వ్యామోహాన్ని పెంచి మనిషిని కూడా, ఇతరులను కూడా అపవిత్రం చేస్తాయని బాబా హెచ్చరించారు. చివరికి కుసాబావు ఆ శక్తులను గోదావరి నదిలో విడిచిపెట్టి వచ్చాడు. ఆ తర్వాత బాబా అతనికి నిజమైన ఆధ్యాత్మిక మార్గం చూపించారు. ప్రతిరోజు సమర్థ రామదాస స్వామి రాసిన దాసబోధ చదివేలా చేశారు. అలాగే అతని చేత శ్రీ గురు చరిత్రను 108 సార్లు పారాయణ చేయించారు. ఈ విధంగా అతని మనస్సును శుద్ధి చేసి నిజమైన భక్తిని పెంచారు. ఒకసారి ఏకాదశి రోజున కుసాబావు ఉపవాసం చేస్తూ బాబాను దర్శించడానికి వచ్చాడు. మాటల మధ్యలో పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. అప్పుడు బాబా ఆ మాటను చమత్కారంగా కాంద అంటే ఉల్లి అని మార్చి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. కుసాబావు కొంచెం సంకోచపడి మీరు తింటే నేను తింటానని చెప్పాడు. అప్పుడు ఇద్దరూ కొంచెం తిన్నారు. తర్వాత బాబా అక్కడున్న భక్తులను పిలిచి ఈ బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని సరదాగా చెప్పారు. కుసాబావు తాను బాబా ఆదేశంతోనే తిన్నానని చెప్పాడు. కానీ బాబా తాము ఉల్లి తినలేదని చెప్పారు మరియు తాము తిన్నది కక్కి చూపించారు. అందులో కందమూలాల ముక్కలు మాత్రమే ఉండి ఉల్లి మాత్రం లేదు. అది చూసిన కుసాబావు దాన్ని గొప్ప గురుప్రసాదంగా భావించాడు. బాబాకు కక్కినదే గురువు చేష్టం అని భావించి భక్తితో తినేశాడు. బాబా అతన్ని ఆపడానికి తిట్టినా కొట్టినా అతను వినలేదు. అతని గురుభక్తిని చూసి బాబా కన్నులలో ఆనంద బాష్పాలు వచ్చాయి. చివరికి బాబా అతనిని ఆశీర్వదించారు. ఆ తర్వాత కుసాబావు నిజమైన గురుభక్తుడిగా మారిపోయాడు. ఈ సంఘటన ద్వారా సాయిబాబా ఒక గొప్ప బోధ చెప్పారు. అద్భుతాలు చేయడం లేదా మంత్రశక్తులు ఉండడం వల్ల ఎవరు నిజమైన మహాత్ములు కావు. నిజమైన ఆధ్యాత్మిక మార్గం అహంకారాన్ని వదిలి గురువుపై సంపూర్ణ భక్తి కలిగి ఉండడంలోనే ఉంటుంది. గురువును పూర్తిగా విశ్వసించి సేవించిన వారికి మాత్రమే నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఈ లీల ద్వారా షిరిడీ సాయిబాబా ప్రపంచానికి శ్రీ గురు చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ గ్రంథాన్ని భక్తితో పారాయణ చేయడం వల్ల మనస్సు పవిత్రమవుతుంది మరియు మనిషి సద్గురువు కృపకు పాత్రుడవుతాడు. కుసాబావు కూడా ఈ గ్రంథాన్ని చదవడం వల్ల తనలో ఉన్న మంత్రశక్తుల గర్వం, వ్యామోహం అన్నీ విడిచిపెట్టి పవిత్రుడయ్యాడు. అదేవిధంగా సాఠే, హేమత్ పంత్ వంటి భక్తులకు ఈ గ్రంథం పారాయణ ఎంతో శ్రేయస్సు ఇచ్చింది. చరిత్రలో ఎంతోమంది మహాత్ములు కూడా ఈ గ్రంథం ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని పొందారు. ఉదాహరణకు వాసుదేవానంద సరస్వతి, రంగావధూత మహారాజ్, నానే
మహారాజ్ వంటి మహానుభావులు ఈ గ్రంథం పారాయణం ద్వారా గురువును తెలుసుకొని గురుకృపను పొందారు. అందువల్లే వారు మహాత్ములుగా ఎదిగారు. ఈ గ్రంథం ఒక మనిషికి నిజమైన గురువుని ఎలా వెతకాలి, ఎలా ఆశ్రయించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పే అరుదైన ఆధ్యాత్మిక గ్రంథంగా భావించబడుతుంది. ఈ గ్రంథంలో ప్రధానంగా 2వ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి వారి లీలలు వివరించబడతాయి. ఆయన అంతరానంతం అయిన తర్వాత ఆయన లీలలను విని నామధారకుడు అనే భక్తుడు ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకోవాలని తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ కోరికతో అతను గానాపురం అనే పవిత్ర క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ అతనికి సిద్ధుడనే యోగి రూపంలో నృసింహ సరస్వతి స్వప్నంలో దర్శనమిచ్చాడు. తర్వాత నామధారకుడు నిద్ర లేచిన వెంటనే అదే సిద్ధయోగి అతనికి ప్రత్యక్షంగా కనిపించాడు. ఆ యోగి అతనికి గురువుల మహిమను, నృసింహ సరస్వతి వారి దివ్య లీలలను వివరంగా చెప్పాడు. ఆ విధంగా చెప్పబడినదే తర్వాత శ్రీ గురుచరిత్ర అనే పవిత్ర గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ గ్రంథాన్ని చదవడం లేదా వినడం ద్వారా భక్తులకు గురుకృప లభించి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేందుకు మార్గదర్శనం లభిస్తుందని భావిస్తారు. మీ ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో మంచి విషయాలు మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.